Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is mechanical forging. This is the subject is engineering workshop. Today in this video we will discussing the mechanical forging. This is the lecture 14. First of all, this is the సిలబస్ ఆఫ్ ద ఇన్ దిస్ వీడియో వీడియోలో ఏమైందంటే ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే సిలబస్ వాటికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకసారి సిలబస్ కానీ చూసుకున్నట్లయితే ఏముందంటే మెకానికల్ ఫోర్జింగ్లో వచ్చేసి ఇక్కడ మనకి ఏముందంటే మెకానికల్ ఫోర్జింగ్లో నీడ్ ఆఫ్ మిషన్ ఫోర్జింగ్ అని వన్ ఆఫ్ ది టైప్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ హ్యామర్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ హ్యామర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్లయితే స్ప్రింగ్ హ్యామర్ ఒకటి, నెక్స్ట్ న్యూమాటిక్ హ్యామర్ అండ్ స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్ అండ్ బోర్డ్ డ్రాప్ ఆర్ గ్రావిటీ hammer. These are all the types of forging hammers. And next one is a forging presses. And 4.6.4 is mechanical presses. And 4.6.5 is hydraulic press. This is ఈ క్లాస్లో సిలబస్ కానీ ఏమిటంటే ఇది మొత్తం ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ ఫోర్జింగ్. అసలు ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటల్ని మనం ఏం చేస్తున్నామంటే సమ్ హీట్తో కానీ మనం ఆ మెటల్ని హీట్ చేసినప్పుడు సమ్ టెంపరేచర్తో ఆ మెటల్ని హీట్ చేసినప్పుడు ఆ మెటల్ అనేది మనకి హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ మెటల్ యొక్క షేప్ అనేది మనం చేంజ్ చేయాలి. ఆ యొక్క మెటల్ యొక్క షేప్ అనేది మనం చేంజ్ చేయాలి. ఏ షేప్లో కావాలి అంటే మనకి ఏ షేప్ అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ షేప్లోకి ఆ మెటల్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఇలా జరిగే ప్రాసెస్ని ఏమంటున్నామంటే ఫోర్జింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఇక్కడ మనం డయాగ్రామ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ డయాగ్రామ్స్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఏదైనా ఒక మెటల్ని సమ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఆ మెటల్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. సమ్ టెంపరేచర్ దగ్గర ఆ మెటల్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన మెటీరియల్ని తీసుకొని వెళ్ళి మనం ఏం చేయాలంటే హ్యామర్ని యూస్ చేసి మనం దాని మీద కానీ హ్యామింగ్ చేసినట్లయితే దాని యొక్క ఆ మెటల్ ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఏమవుతుంది, ఆ మెటల్ ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. దాన్ని ఏమంటున్నాం, ఫోర్జింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే మనకి క్లియర్ అయిపోతుంది. ఏదో ఒక మెటల్ ఉంది, ఇదిగో ఈ మెటల్ని హీట్ చేస్తున్నాం. ఇది పట్టుకుంది ఈ గ్రూస్ని పట్టుకొని మెటల్ని హీట్ చేసిన తర్వాత ఎలా ఉంది చూడండి, ఇలా వచ్చింది మెటల్. ఈ హీట్ అయిన మెటీరియల్ ఏం చేస్తున్నాం, హ్యామరింగ్ చేస్తే దాని యొక్క షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. దానిని ఏమంటున్నాం, ఫోర్జింగ్ అంటున్నాం. ఇక్కడ అదే చెప్తుంది, ఫోర్జింగ్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ మెటల్ ఇంటూ ఏ యూజ్ఫుల్ షేప్స్ బై హ్యామరింగ్ ఆర్ ప్రెస్సింగ్. ద ఓల్డెస్ట్ ఆఫ్ ద మెటల్ వర్కింగ్ ఆర్ట్స్ ఏమిటంటే ప్రిమిటివ్ బ్లాక్ స్మితీ ఈజ్ ద ఓల్డెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటల్ వర్కింగ్. ఏంటంటే ప్రిమిటివ్ బ్లాక్ స్మితీ ఆపరేషన్ అనేది మనకి గత రోజుల్లో మెటల్ వర్కింగ్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ మిషనరీ ఆక్యుపైడ్ డ్యూరింగ్ ఎర్లీ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. Replacement of the machinery occurred during early the industrial revolution. And forging machines are now capable of marking parts ranging in size of a bolt to a turbine rotor. అదే కదా మన టర్బైన్ రోటర్ అంటే ఏంటంటే ఆ గ్రిప్పునే కదా, ఆ టర్బైన్ రోటర్ అంటే ఆ గ్రిప్ని మనం మెటల్ అనేది పట్టుకొని హీట్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఫోర్జింగ్ ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ హార్డ్ త్రూ సర్టైన్ మెటల్స్ మే బి
cold forged, certain metals to be cold forged. This is the introduction of the forging. And next one is ఫోర్జింగ్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తామనేది ఇక్కడ కానీ చూసినట్లయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తా. ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇవి డైస్, దిస్ ఈజ్ ద అప్పర్ డై అండ్ దిస్ ఈజ్ ద లోవర్ డై. ఈ మిడిల్లో ఉంది చూడండి, ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నదనేది వర్క్ పీస్ కానీ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసి అప్పర్ డై అండ్ లోయర్ డైకి మనం మెర్జ్ చేసినట్లయితే ఏమవుతుందంటే అప్పర్ డై మీద సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద అప్పర్ డై మీద సమ్ ఎక్స్టర్నల్ పవర్ అని మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క షేప్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. దాని యొక్క షేప్ అనేది మనకి ఇక్కడ లోపల సర్క్యులర్ షేప్లో ఉంది కదా, డై అనేది ఎలా ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి ఈ సర్క్యులర్ షేప్లోకి మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే డ్రాయింగ్లో కానీ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి సమ్ వర్క్ పీస్ చూడండి, ఇక్కడ నుంచి ఈ వర్క్ పీస్ ఉన్న లెంత్ వచ్చేసి ఎంత అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ వర్క్ పీస్ యొక్క లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అనుకుంటే మనకి ఎక్కడ బెండ్ కావాలంటే ఒక 6 సెంటీమీటర్స్ లేదా 6 సెంటీమీటర్స్ దగ్గర మనకి ఒక ఆర్క్ లాగా మనకు ఫామ్ అవ్వాలి. ఆ 6 సెంటీమీటర్స్ దగ్గర మనం మార్క్ చేసుకొని 6 సెంటీమీటర్స్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఈ డ్రాయింగ్ ఆపరేషన్ అనేది మనం యూస్ చేసే ఈ వచ్చేది ఏమవుతుంది, ఈ డ్రాయింగ్ ఆపరేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ పైకరింగ్ ఆర్ పంచింగ్ అంటే ఏదైనా మెటల్ని మనం కట్ చేయడం. ఏదైనా ఒక మెటల్ ఎంతంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఒక 10 సెంటీమీటర్స్ కలిగిన ఏదో ఒక రాడ్ ఐరన్ మెటల్ తీసుకొని దానికి మనం మధ్యలో బ్రేక్ చేయాలి. ఒక 5 సెంటీమీటర్స్ దగ్గర మనం పంచ్ చేయాలంటే అది పంచ్ మీన్స్ డిఫరెంట్ హోల్స్ చేయడానికి మనకి ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫోర్జింగ్ ఆపరేషన్స్లో ఎడ్జింగ్ ఈజ్ యూజ్డ్ టు షేప్ ద ఎండ్స్ ఆఫ్ ద బార్స్ and to gather material. The metal flow is confused in the horizontal direction, but it is free to flow laterally to fill the డై. అదే కదా మనం చెప్పుకుంది, ఏదైనా ఒక వర్క్ పీస్ని అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్య పెట్టి మనం అప్పర్ డై మీద సమ్ ఇంటర్నల్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క షేప్ విల్ బి డిజైర్డ్, దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. దానిని ఏమంటున్నాం, ఫోర్జింగ్ ఆపరేషన్ అంటాం. నెక్స్ట్ డ్రాయింగ్ అంటే ఏంటంటే డ్రాయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిడ్యూస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద వర్క్ పీస్ విత్ కాంక్రీట్ ఇంక్రీజెస్ ఇన్ లెంత్. అంటే మనకి ఎక్కడైతే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా ఒక వర్క్ పీస్ 10 సెంటీమీటర్స్ గల ఒక వర్క్ పీస్ని తీసుకుని మనకి 6 సెంటీమీటర్స్ దగ్గర మనకు ఒక ఆర్క్ అనేది కావాలి. అది దాన్ని ఏమన్నా క్రాస్ సెక్షనల్ ఏరియా అని అంటున్నాం. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద వర్క్ పీస్ విత్ ద కాంక్రీట్ ఇంక్రీజెస్ ఇన్ లెంత్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ డ్రాయింగ్. అండ్ పైచరింగ్ అండ్ పంచింగ్ అంటే దే ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ద హోల్స్ ఇన్ మెటల్స్. ఏదైనా మెటల్స్ మీద మనకి హోల్స్ చేయడానికి ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫోర్జింగ్ ఆపరేషన్. ఇంకా ఫోర్జింగ్ ఆపరేషన్స్ ఏమంటే ఫుల్లరింగ్ అంటే ఏంటంటే ఇంకోటి చూడండి, ఇది డై. ఈ డై మీద ఇక్కడ ఒక షేప్ ఉంది, ఇక్కడ ఒక షేపు, ఇలా ఈ షేప్స్ని వీటి మధ్య దిస్ ఈజ్ ద అప్పర్ డై అండ్ దిస్ ఈజ్ ద లోవర్ డై. ఈ రెండింటి మధ్య మెటల్ని మనం ఏం చేస్తామంటే శాండ్ని ఇక్కడ శాండ్ని పోసి మనం ఈ ఇంటర్నల్ ఇది చూడండి, ఈ అప్పర్ డై మీద మనం సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ కానీ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న శాండ్ కొంచెం ఇటువైపు వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఎక్కువైన శాండ్ ఏమవుతుంది ఇటువైపు వెళ్తుంది. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటి యొక్క షేప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏ షేప్లో ఉంటుంది, ఇక్కడ మనకి సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి మనకి ఈ సర్క్యులర్ షేప్లో ఆ మెటల్ అనేది మనకి అది ఆ శాండ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఏ షేప్లో, ఈ సర్క్యులర్ షేప్లో ఆ శాండ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఫుల్లరింగ్ ఈజ్ యూజ్డ్ టు రిడ్యూస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ పోర్షన్ ఆఫ్ ద స్టాక్. ద మెటల్ ఫ్లో ఈజ్ అవుట్వర్డ్ అండ్ వే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద fuller. That is forging of connecting rod for all internal combustion
engines for all internal combustion engines. Fullering move the fast and move material perpendicular to the ఫేస్ పర్పెండిక్యులర్ ఫుల్లరింగ్ని యూజ్ చేసుకొని మనం త్వరగా వాటి యొక్క మెటీరియల్ని పర్పెండిక్యులర్ ఫేస్తో మనం అప్లై చేసుకోవడానికి మనము యూజ్ చేస్తాం. ఇది చూడండి, ఇదిగో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈ మెటల్ మీద సమ్ హ్యామరింగ్ చేస్తున్నాము. హ్యామరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మెటీరియల్ అనేది స్ట్రైట్నింగ్గా వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ అనేవి మనం ఇక్కడ ఫుల్లరింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. And next one is a swagging operation. Swagging is used to produce a bar with a smaller diameter. అంటే చూడండి, ఈ స్వాగింగ్ అంటే ఏదైనా వర్క్ అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్య ఇలా సర్క్యులర్ బాల్ని పెట్టి మనం ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇదైతే ఏ షేప్లో అయితే ఉంటుందో మనకి ఆ షేప్లోకి ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్, స్వాగింగ్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఫోర్జింగ్ in which metal is formed by a session of rapid hammer blowers. దీంట్లో ఏమేమి యూజ్ చేస్తాం, ర్యాపిడ్ హ్యామర్స్ అనేవి ఈ స్వాగింగ్లో మనం యూజ్ చేస్తాం. ఈ స్వాగింగ్ ఆపరేషన్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫోర్జింగ్ ఆపరేషన్లో స్వాగింగ్ అనేది ఒక స్పెషల్ type. Next, swagging is a special type of forging in which metal is formed by the session of the rapid hammer blows. Next, swagging at the ends lead to the next forming processing. చూడండి, స్వాగింగ్ చేసిన తర్వాత ఆ మెటల్స్ ఎలా తయారవుతున్నాయంటే మనకి ఇది ఇలా తయారైపోతున్నాయి. ఆ మెటల్స్ అనేవి మనకి ఇలా తయారైపోతున్నాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మిషన్ forging. What is the mission forging అంటే, in hand forging only small sized components are forged by means of various hand tools. Large machines part cannot be forged by hand, since a hand or sledgehammer is unable to produce a degree of deformation in the metal being forged. Moreover, band forging is a lengthy process and requires repeated heating of the metal and thus takes more time. అంటే మిషన్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే మనం హ్యాండ్ ఆపరేషన్ ద్వారా చేసినప్పుడు, హ్యాండ్ ద్వారా మనం ఫోర్జింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్మాల్ సైజెస్ ఆఫ్ కాంపోనెంట్స్ విల్ బి ఫోర్జ్డ్. అంటే చిన్న టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్ మాత్రమే చేస్తున్నాం. కానీ మిషనరీ ద్వారా చేసినప్పుడు వాటి యొక్క లెన్స్ కానీ నెక్స్ట్ వాటి యొక్క మెజరింగ్ కానీ యాక్యురేట్గా వస్తాయి. నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ మెటల్స్ని మనం ఫోర్జింగ్ చేయాలన్నా మనం చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ కరెక్ట్గా అవి యాక్యురేట్గా ఉంటాయి అనేది ఈ మిషన్ ఫోర్జింగ్లో మనం చెప్పుకుంటున్నాం. దిస్ ఈజ్ అ forging machine. There are the four types of machining. This is the four types of the machining forming machines are there. And first one is a drop hammer and screw hammer and crack press and hydraulic press. These are the four forming machines. చూడండి, ఇక్కడ డ్రాప్ హ్యామర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యాన్యువల్ అనేది బేస్ అంటే గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ యాన్యువల్ చూడండి డైస్ అనేవి మనకి ఉంటాయి. అప్పర్ డై అని లోయర్ డైస్ అని రెండు ఉంటాయి. అప్పర్ డై విల్ బి కనెక్టెడ్ టు ద ర్యామ్ అండ్ లోయర్ డై విల్ బి కనెక్టెడ్ టు ద యాన్యువల్. అండ్ ఈ రెండింటి మధ్య ఏం చేస్తామంటే వర్క్ పీస్ అనేది మనకి ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ బ్లాక్ కలర్లో మనం ఇండికేట్ చేసామండి. ఇక్కడ వర్క్ పీస్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఈ అప్పర్ డైకి ఈ ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తాం. ఈ ర్యామ్కి అనేది బోర్డ్స్ అనేవి కనెక్ట్ చేసినప్పుడు ఈ రోలర్ ఇలా అయినప్పుడు ఈ ర్యామ్ మీదకి సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై అయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ అప్పర్ డై అనేది ఈ లోయర్ డైకి టచ్ అయినప్పుడు ఈ మధ్యలో ఉన్న వర్క్ పీస్ మనకి ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోకి ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే డ్రాప్ హ్యామర్ అని అంటున్నాం. కానీ స్క్రూ హ్యామర్ అంటే ఏంటంటే సేమ్ ప్రాసెస్ అండి. ఈ స్క్రూ హ్యామర్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ద యాన్యువల్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే
లోయర్ డై అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ లోయర్ డై మీద మనం వర్క్ పీస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్పర్ డై విల్ బి కనెక్టెడ్ టు ద ర్యామ్ అండ్ ర్యామ్ విల్ బి కనెక్టెడ్ టు ద ఫ్లై వీల్. స్క్రూ ప్రెస్లో మాత్రం మనకి ఏం చేస్తామంటే ర్యామ్కి ఏం కనెక్ట్ చేస్తామంటే ఫ్లై వీల్ అనేది కనెక్ట్ చేస్తాం. ఈ ఫ్లై వీల్కి మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్షన్ ఉంది, ఇలా మనం తిప్పినప్పుడు ఏమవుతుంది, ఈ స్క్రూ అనేది ఈ ర్యామ్కి మనకి టచ్ అయ్యి ఈ ర్యామ్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా అప్పర్ డై లోయర్ డై రెండు మెర్జ్ అయిపోయి ఇక్కడ వర్క్ పీస్ అయితే మనకి ఏ షేప్లో ఉంటుందో, అది ఏ షేప్లో అయితే ఆ డైస్ ఉంటాయో ఆ వర్క్ పీస్ అనేది మనకి ఆ షేప్లోకి ఫామ్ అవుతుంది. దానిని ఏమంటున్నాము, దానిని వచ్చేసి స్క్రూ ప్రెస్ అని అంటున్నాం. కానీ క్రాంక్ ప్రెస్ ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి అర్థమవుతుంది. క్రాంక్ ప్రెస్ అంటే ఈ ర్యామ్కి ఏం కనెక్ట్ చేసి ఉంటున్నాం, క్రాంక్ అనేది మనం కనెక్ట్ చేసి ఉంచుతాం. క్రాంక్ కేస్ అనేది మనకి కనెక్ట్ చేసి ఉంచడం, ఇలా రొటేషన్ చేసినప్పుడు, ఇలా రౌండ్గా మనకి రొటేషన్ చేసినప్పుడు ఈ క్రాంక్ అనేది ఏమవుతుందంటే ఈ ర్యామ్కి టచ్ అయి ఉంది కాబట్టి ఈ ర్యామ్ అనేది మనకి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ అప్పర్ డై విల్ బి కనెక్టెడ్ టు ద ర్యామ్ అండ్ లోయర్ డై విల్ బి కనెక్టెడ్ టు ద యాన్యువల్. ఈ రెండింటి మధ్య వర్క్ పీస్ మనకి ఎలా మూవ్ అవుతుందంటే ఈ క్రాంకేస్ ఇలా తిప్పినప్పుడు ఈ అనేది మనకి ఇలా కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటాయి కదా, ఆసిలేట్ అయినప్పుడు ఈ వర్క్ పీస్ అయితే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి మనకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రాలిక్ ప్రెస్ అంటే ఏదైనా ఫ్లూయిడ్స్ ఎంటర్స్ ఇన్ టు ద హైడ్రాలిక్ మిషన్స్, వీటి ద్వారా ఈ ర్యామ్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఈ ర్యామ్కి వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, అప్పర్ డై అని అండ్ లోయర్ డై అని టూ కనెక్ట్ చేస్తున్నాం. ఆ అప్పర్ డై లోయర్ డై మధ్యలో మనం వర్క్ పీస్ ఇన్సర్ట్ చేస్తాం. ఈ వర్క్ పీస్ ఇన్సర్ట్ చేసిన దాన్ని ఈ ఫ్లూయిడ్ ద్వారా మనకి ఈ హైడ్రాలిక్ ప్రెస్ అనేది మనకి రన్ అవుతుంది. కింద యాన్యువల్ ఉంటుంది, యాన్యువల్ అనేది బేస్కి మనం కనెక్ట్ చేసి ఉంచుతాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద హ్యామర్ అండ్ ప్రెస్ ఫోర్జింగ్ process. And forging operation, there are two types of the forging operations are used in this process. And first one is a board hammer and second one is a power hammer. First one is a board hammer and second one is a power hammer. Forging operations are, there are two basic types of forging presses available in this hammering and press forging. First one is a mechanical forging and second one is a hydraulic ఫోర్జింగ్. అక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫోర్జింగ్ హ్యామర్ అనేది మనకి టూ టైప్స్గా డివైడ్ అయి ఉందని చెప్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి బోర్డ్ హ్యామర్ అని అండ్ సెకండ్ వన్ వచ్చేసి పవర్ హ్యామర్ అనేది. నెక్స్ట్ ఫోర్జింగ్ ప్రెసెస్ అనేవి మనకి టూ టైప్స్గా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఒకటి మెకానికల్ ప్రెస్ అని, రెండోది హైడ్రాలిక్ ప్రెస్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ హ్యామర్స్ అంటే ఏమేంటంటే దేర్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ఫోర్జింగ్ మిషనరీ. ఫోర్జింగ్ హ్యామర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద four types of the hammers will be used. The following forging hammers are widely used in the modern manufacturing industries. ఏమేంట్లో ఇండస్ట్రీస్లో ఏమేమి యూజ్ చేస్తామంటే స్ప్రింగ్ ఫోర్జింగ్ ఒకటి, న్యూమాటిక్ ఫోర్జింగ్ ఒకటి, నెక్స్ట్ ఎయిర్ ఆర్ స్టీమ్ హ్యామర్స్ ఒకటి, నెక్స్ట్ డ్రాప్ హ్యామర్స్ అనేవి మనము యూజ్ చేస్తాం. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ అనేవి మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్స్ అనేవి చేస్తారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మెకానికల్ ప్రెస్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం డయాగ్రామ్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ క్రాంకేస్ అనేది మనకి ఏమవుతుందంటే ఇలా రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయ్యి దిస్ ఈజ్ ద ర్యామ్. These RAM are connected to the upper die and lower die will be connected to the annual. Will be connected to the base. Will be connected to the base. ఈ అప్పర్ డై లోయర్ డై మధ్యలో మాత్రం ఈ బ్లాక్గా ఇండికేట్ చేస్తుంది వర్క్ పీస్ అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇదేమవుతుంది, ఇలా ఒక రివల్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ ఈ ఉన్న వర్క్ పీస్ అనేది దీంట్లోకి ఈ అప్పర్ డై అండ్ లోయర్ డైలోకి మనకి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ చూస్తున్నట్లయితే ఇన్సర్ట్ అయిన తర్వాత ఇలా మనకి మెర్జ్ అయిపోతుంది. ఒకసారి చూసినట్లయితే క్రాస్ ప్రెస్
translates rotary motion into reciprocating linear motion of the press slide. Cross press translators rotary motion into reciprocating linear motion of the press slide. The ram stroke is shorter than in hammer or hydraulic press. The ram stroke is shorter than in hammers or hydraulic press. Next, process are rated on the basis of the force developed at the end of the stroke. Presses are rated on the basis of the forging developed at the end of the stroke, and the below press is more like squeeze than like the important of the hammer. Therefore die can be less massive and the die life is longer than with the hammer, longer within the hammer. The total energy supplied during the stroke of the pressure given by దీనికి మనకి ఏం చేస్తున్నామంటే వేర్ w వర్క్ ఈక్వల్స్ టు 1/2 into I of omega O whole square minus omega F whole square. This is the formula of the mechanical press forging, where I is a momentum of inertia of the flywheel, where omega is angular velocity and omega E is the original omega F is the after deformation, omega F is the after deformation, and radius is 1. And next కానీ చూసుకున్నట్లయితే hydraulic press ఏంటంటే the high pressure fluid will be enter into the system, and the system is connected to the ram. This system is connected to the ram. The ram also will be connected to the upper die, and a lower die will be connected to the anvil. Anvil is connected to the బేస్. అంటే ఏంటంటే మనం హై ప్రెజర్ ఫ్లూయిడ్ అనేది మనకి దీని ద్వారా మనం ఈ యారో చూపిస్తున్నాం కదా, ఈ హై ప్రెజర్ ఫ్లూయిడ్ అనేది ఎంటర్ చేసినప్పుడు సిస్టంలోకి ఎంటర్ చేసినప్పుడు ఆ హై ప్రెజర్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే మనకి ర్యామ్కి మనకి హై ప్రెజర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ర్యామ్ అనేది డైస్కి టచ్ అయినప్పుడు ఆ డైస్ మధ్యలో ఉన్న వర్క్ పీస్ అనేది దాని యొక్క షేప్ విల్ బి చేంజ్. ద షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. దాని యొక్క ఈ షేప్ అనేది మెటల్, ఈ వర్క్ పీస్ అనేది ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క షేప్ విల్ బి చేంజ్డ్. అంతే కదా మనం చెప్పుకుంది, దాని యొక్క షేప్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కానీ ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే యూజింగ్ ఏ హైడ్రాలిక్ ప్రెస్ ఆర్ ఏ మెకానికల్ ప్రెస్ to forging the metal, therefore gives continuous from at lower and continuous forming at a slower rate. They provided deeper penetration, better properties, more homogeneous. Equipment is expensive, and next one is the board drop or gravity hammer. This is the forging hammer. There are two types of the forging hammers. అంటే టూ టైప్స్ అంటే ఏంటంటే మనం ఈ అప్పర్ ఈ డైస్ అనేవి కనెక్ట్ అవ్వక ముందు ఈ డైస్ మధ్యలో వర్క్ పీస్ పెట్టినప్పుడు మనకి డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందని ఒకసారి చూసుకుంటాం. నెక్స్ట్ అప్పర్ డై అండ్ లోయర్ డై అనేది వర్క్ పీస్కి టచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ డయాగ్రామ్లో చూసుకోవచ్చు. అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే యాన్యువల్, అప్పర్ డై, దిస్ ఈజ్ ద అప్పర్ డై అండ్ దిస్ ఈజ్ ద లోయర్ డై, దిస్ ఈజ్ ద వర్క్ పీస్ అండ్ దిస్ ఈజ్ ద ram. These are the parts of the forging hammers. And అప్పర్ డైని మూవబుల్ డై అంటే లోయర్ డైని ఫిక్స్డ్ డై అని కూడా అనొచ్చు. అప్పర్ డైని ఏమంటున్నామంటే మూవబుల్ డై, అదే లోయర్ డైని ఏమంటున్నామంటే ఫ్లెక్సిబుల్ డై. దిస్ ఈజ్ ద వర్క్. మనకి ఏ మోషన్లో మనము
ప్రెజర్ అనేది అప్లై చేస్తున్నామంటే ఇలా డౌన్వర్డ్ మోషన్లో మనం ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఎలా అవుతుంది, ఈ అప్పర్ డై ఉన్నది లోయర్ డైకి టచ్ అయ్యి వర్క్ పీస్ అనేది మనకి ఏ షేప్లో ఉంది చూడండి, ఈ షేప్లో ఉందిగా, ఈ షేప్లోకి మనకి మారిపోతుంది. అంటే ర్యామ్ అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్య కలిసిపోయి ఈ మధ్యలో ఉన్న వర్క్ పీస్ అనేది మనకి ఏ షేప్లో వస్తుంది అనేది ఈ ఫోర్జింగ్ హ్యామర్స్, ఈ హ్యామర్స్ యొక్క మొత్తం ఈ హ్యామర్స్ అనేవి మొత్తం అనేవి చూస్తాం. నెక్స్ట్ బోర్డు డ్రాప్ హ్యామర్స్. బోర్డు డ్రాప్ హ్యామర్స్ అంటే మనం ఏం చేస్తున్నామంటే దీస్ ఆర్ ఆల్ ద రోలర్స్. ఈ రోలర్స్ని యూజ్ చేసుకొని ఈ ర్యామ్ అని మనకి వర్క్ పీస్ అనేది అదే వర్క్ అనేది ఏం జరుగుతుంది, అసలు ఏ షేప్లో ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది బోర్డు డ్రాప్ హ్యామర్లో యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 రోలర్స్ ఉన్నాయి. ఈ రోలర్స్ ఏమిటంటే రోలర్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ మన వర్క్ అనేది చేస్తాం. ఈ రోలర్స్ అనేవి దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే హార్డ్వుడ్ బోర్డుకి ఈ రోలర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్ట్ అయి ఉన్న రోలర్స్కి ఏమవుతుంది, ఇంకా ఏం కనెక్ట్ అవుతుందంటే ర్యామ్ విల్ బి కనెక్టెడ్ టు ద హార్డ్వుడ్ బోర్ అండ్ ర్యామ్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే ర్యామ్ కింద భాగాన మనకి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే మనకి అప్పర్ డై ఆర్ మూవబుల్ డై అనేది మనకి కనెక్ట్ అయి ఉంటుంది. అదే కింద చూసుకున్నట్లయితే యాన్యువల్ ఉంటుంది. యాన్యువల్కి మనం బేస్కి ఫిక్స్ చేసి ఉంటాం. యాన్యువల్ అనేది ఈ యాన్యువల్ పైన ఏముంటుందంటే మనకి లోయర్ ఆర్ ఫిక్స్డ్ డై అనేది మనకి ఉంటుంది. దీన్ని ఏమంటున్నామంటే లీనియర్ గైడ్ అని అంటున్నాం. ఇప్పుడు చూడండి మనకి ఎలా వర్క్ జరుగుతుంది అనేది చూస్తుంటే ఈ రోలర్స్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ రోలర్స్ అనేవి చూడండి, ఈ బ్లాక్లో ఉన్న ఈ 2 రోలర్స్ అనేవి ఇలా మనకి రోల్ అవుతున్నప్పుడు ఇదేంది హార్డ్వుడ్ బోర్డ్ అనేది మనకి ఇలా ముందుకి వెనక్కి స్లైడ్ బ్యాక్వర్డ్ ఆర్ ఫార్వర్డ్కి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. ఈ స్లైడ్ అవుతూ ఉన్న దాన్ని ఏమవుతుందంటే ఇక్కడ ర్యామ్ కూడా మనకి స్లైడ్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రెజర్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ ర్యామ్ అనేది ఏమవుతుందంటే ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్య ఇక్కడ 2 కలిసిపోతాయి. ఈ 2 కలిసిపోయినప్పుడు వాటి మధ్య వర్క్ అనేది జరుగుతుంది. వాటి మధ్య వర్క్ పీస్ పెట్టినప్పుడు ఆ వర్క్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దానినే ఫ్రిక్షన్ రోలర్ బేస్ బోర్డ్ ర్యామ్ అండ్ అప్పర్ సెక్షన్ ఆఫ్ ద డై అంటే దీనికి మోషన్ ఆఫ్ ద ర్యామ్ ఎలా ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్లో దాని యొక్క మోషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కానీ చూసుకున్నట్లయితే వెన్ ద ర్యామ్ రీచ్ దట్ ద కరెక్ట్ హైట్ ద రోలర్స్ రిలీజింగ్ ద బోర్డ్ ఆపరేటర్స్ యాక్యురేట్ ఇన్ ద లో అవార్డ్స్ వర్కింగ్ అండ్ లోయర్ డై అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రోలర్స్ అనేది కొంచెం మనకి డిస్టెన్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ క్రియేట్ అయిన డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది, ఈ హార్డ్వుడ్ బోర్డ్ అనేది మనకి ఆటోమేటిక్గా ర్యామ్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇలా మనకి కిందకి స్లైడ్ అవుతుంది. కిందకి స్లైడ్ అయ్యి ఇక్కడ వర్క్ అనేది ఈ వర్క్ పీస్ పెడుతున్నాం కాబట్టి ఈ డైస్ మధ్య ఇక్కడ వర్క్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఇక్కడ కానీ థర్డ్ వన్ చూసుకుంటే ఆల్రెడీ మనకి ఏమైంది, ఈ వర్క్ పీస్ అనేది మనకి ఇక్కడ వర్క్ అనేది మనకి జరుగుతుంది. ఈ రోలర్స్ అంటే ఏమవుతున్నాయి మనకి పూర్తిగా బయటికి అనేవి వెళ్ళిపోయినాయి. ఈ రోలర్స్ అనేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఆటోమేటిక్గా ఈ హార్డ్వుడ్ బోర్డ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి ఇక్కడ వర్క్ అనేది జరిగి ఇది అప్పర్ డై అండ్ లోయర్ విల్ 2 కనెక్ట్ అయ్యి ఇంపాక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. ర్యామ్ అండ్ అప్పర్ సెక్షన్ ఆఫ్ ద డై క్లోడ్ విత్ ద వర్క్ అండ్ లోయర్ డై కైనెటిక్ ఎనర్జీ డిస్పాచ్డ్ ఫోర్జింగ్ పార్ట్స్. ఇక్కడ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ బోర్డ్ ఇంకా దీనికి మ్యాటర్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ బోర్డ్ డ్రాప్ ఆఫ్ గ్రావిటీ హ్యామర్స్ ఈజ్ షోన్ ఇన్ figures. In this case of energy blow is entirely dependent upon a weight of the
హ్యామర్. వెయిట్ ఎక్కడ డిపెండ్ దాని యొక్క వెయిట్ మీద, ఈ హ్యామర్ యొక్క వెయిట్ మీద ఈ బోర్డు డ్రాప్ హ్యామర్స్ అనేవి మనకి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ ఈజ్ అబౌట్, దాని యొక్క వెయిట్ ఎంతవరకు ఉంటుందంటే 2.5 కిలోన్యూటన్స్ టు 27 kilonewtons. The weight will be about 2.5 kilonewtons to 27 kilonewtons. The ram is attached to the steel or hardwood steel or hardboard which pressures between the two rollers. This is the two rollers which are connected in continuous motion. ఇలా కంటిన్యూగా మనకి ఈ తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ద ర్యామ్ మూవ్స్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోలర్స్ అండ్ ఈజ్ హెల్డ్ అట్ desired height by the clamping within the board is released so that the strike the die fixed in యాన్యువల్. డై ఫిక్స్డ్ ఏంటంటే మనకి ఇక్కడ యాన్యువల్ అనేది మనకి ఫిక్స్ అయి ఉంటుంది, ఇక్కడ బేస్కి మనకి ఫిక్స్ అయి ఉంటుంది. ద వర్క్ విల్ బి డిఫార్మ్డ్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ డై బై ద ఫోర్సెస్ ఆఫ్ బ్లో. ద అప్పర్ అండ్ లోయర్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ below. In the weight of the ram and is weight from which it falls is greater, the force of the blow will be more. The force will be the force of the blow will be more. The force of the blow will be more. అసలు ఏమేమి ఉంటాయంటే వుడెన్ బోర్డు ఉంటుంది, నెక్స్ట్ ఫ్రిక్షన్ రోలర్స్ ఉంటాయి, నెక్స్ట్ బోర్డు క్లాంప్ అనేది ఉంటుంది, నెక్స్ట్ అప్పర్ డై ఉంటుంది, నెక్స్ట్ లోయర్ డై ఉంటుంది, నెక్స్ట్ యాన్యువల్ ఉంటుంది. ఈ యాన్యువల్ వచ్చేసి యాన్యువల్ క్లాంప్. ఇది ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది యాన్యువల్ క్లాంప్. ఈ ఫ్రేమ్ అనేది మనకి ఇలా ఇలా మనకి యూజ్ అవుతుంది. ఈ ఫ్రేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ బోర్డ్ డ్రాప్ హ్యామర్. in this video board drop hammers will be explained, and next video we will discussing the stream of air hammers and pneumatic hammers and spring hammers will be discussing the next video. Thank you.